హలో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మనకైతే హల్దీ ఆర్డర్ వచ్చింది. దాంతోపాటు కొన్ని వంట సామాన్లు అండ్ కుర్చీస్ తీసుకురమ్మని చెప్పారు. ఇక మనమైతే కుర్చీ లోడ్ చేసుకున్నాం. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. తర్వాత ఈ లోడ్కి 2 డ్రమ్లు యాడ్ చేసి తాడు కట్టుకొని ఇక ఈరోజు మనకు వచ్చిన ఫంక్షన్ అయితే మా ఊరు దాటి 2 ఊర్లు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. వాళ్ళు మా గురించి అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బస్సులో మన గురించి ఎవరైనా ఎదురు చూస్తారంటవా? నువ్వు వస్తావని నేను ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేను, ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేను, ఓ రబయ. అవ్వ ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది. అవ్వతో ఎందుకులే. మనం ఇప్పుడైతే ఒక విలేజ్ దాటి వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేది పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ మన ముందైతే కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, అది 150 ఫీట్స్ ఆంజనేయ స్వామి విగ్రహం నిలబెట్టడానికి చేస్తున్నారు. అదిగోండి అక్కడ గుడి గోపురం కనపడుతుంది కదా, అదే ఆంజనేయ స్వామి టెంపుల్. మనం మన లొకేషన్కి చేరుకోవాలంటే ఇంకొక విలేజ్ దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే లాస్ట్ విలేజ్ మన విలేజ్కి వెళ్ళాలంటే. ఫైనల్గా మనం వెళ్ళాల్సిన ఊరైతే వచ్చేసింది. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి చిక్కమంచాల్. అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అది మంత్రాలయం. అండ్ మనమైతే దాని ఆపోజిట్ ఉన్న విలేజ్లో ఉన్నాం, అది చిక్కమంచాల్. మేము తీసుకొచ్చిన లోన్ అయితే కస్టమర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. అందుకని కొద్దిగా దూరంలో ఉన్న సందులో ఆపాము. తర్వాత అందరికి ఆకలేస్తుంది కాబట్టి ఏదైనా తిందామని ఈ హోటల్కి వచ్చాం. ఈ ఊర్లో మాకు తెలిసిన వాడంటే వీడొక్కడే. తర్వాత మనమైతే ఫాస్ట్గా అన్లోడింగ్ స్టార్ట్ చేసుకున్నాం. కానీ మనతో పాటు వచ్చిన ఇంకొకటి కనపడట్లేదు. తర్వాత అన్నీ కిందకి దించిన తర్వాత మనం ఫస్ట్గా చేయాల్సింది టెంట్ వేయడం. ఈ టెంట్ వేసేటప్పటికే గాలి ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నాకు మా ఫ్రెండ్స్కి అయితే టెంట్ వేసిన దగ్గర నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది. గాలికి ఏమవుతుందో 2 ఫ్రేమ్స్ వేసుకున్న తర్వాత ఇద్దరు ఇంజనీర్లు డిస్కషన్ చేస్తున్నారు. తర్వాత అయితే మేమైతే గ్రీన్ మ్యాట్ వేసుకున్నాం. ఆ గ్రీన్ మ్యాట్ అటు ఇటు ఫిట్గా ఉండడానికి అటు ఇటు ఫిట్ చేస్తూ వస్తున్నాం. గ్రీన్ మ్యాట్కి డెకరేషన్ చేయాలి కాబట్టి ఫ్లవర్స్ అన్నీ వేసుకొని తొందరగా రెడీ చేసి నిలబెట్టాం. అండ్ తర్వాత కింద ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది కాబట్టి అన్ని ఫ్లవర్స్ అన్నీ ఒలిచేసుకొని అన్ని కుండల్లో ఫ్లవర్స్ అన్నీ నీట్గా వేస్తున్నాం. ఫైనల్గా మా హల్దీ డిజైన్ అయితే కస్టమర్కి చెప్పినట్లు కంప్లీట్గా చేసి పెట్టి ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు గాలి ఫుల్గా వేస్తుంది. అక్క వాళ్ళేమో ఇంకా రావట్లేదు. మా ఇద్దరు ఫ్రెండ్స్ ఏం టెన్షన్ లేకుండా ఫంక్షన్ అయితే చాలా లేట్గా స్టార్ట్ అయింది. చాలా టైం అవుతుందని మా ఫ్రెండ్ గారు చూడు ఫేస్ ఎలా పెట్టాడు. ఇంకొక ఫ్రెండ్ గాడు అయితే ఏ టెన్షన్ లేకుండా తన లవర్తో ఫోన్ మాట్లాడుతూ వేరే లోకంలో అయితే ఉన్నాడు. నేనైతే కస్టమర్ ఫ్యామిలీలోకి కలిసి జాయిన్ అయిపోయాను. తర్వాత అయితే ఫోటోషూట్ స్టార్ట్ అయింది. టెంట్ గాలికి ఊగుతుంది. ఎక్కడ టెంట్ కింద పడి అందరి తలల మీద పడుతుందేమో అనుకున్నా. ఫైనల్గా ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందరికీ టాటా బాయ్ బాయ్.